వెల్కమ్ టు CJ టీవీ. ఈరోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నిన్న జరిగినటువంటి అమరావతి పునర్నిర్మాణ సభ తీరుతెన్నులు ఎలా జరిగింది ఏమిటి అనే విషయం మీద వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే సార్. రాజకీయాలన్నీ ఒక పక్కన పెడితే సామాన్యమైన ఏపీలో ఉండే సామాన్య ప్రజల దృష్టిలో ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చారని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏమంటారు? అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం రావడం, అక్కడ బీజేపీకి వీరి యొక్క అవసరం ఉండటం, సో ఇక పవన్ కళ్యాణ్ మంచి రిలేషన్స్ ఉండటం, ఇవన్నీ కలిసి రానున్న రోజుల్లో ఏపీకి మంచి రోజులు వచ్చాయి అనే విషయాన్ని మీరు ఏకీభవిస్తారా? మంచి రోజులు వచ్చాయి అనే దాన్ని ఏకీభవించను, మంచి రోజులు వస్తాయి అని నేను ఆశాభావంతో ఉంటా, ఆశాభావ దృక్పథంతో ఆలోచిస్తున్నా. ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మాత్రం నిన్న జరిగిన సభ అంటే ఇప్పటి వరకు నేను వాళ్ళ స్పీచెస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళ మధ్య బంధాన్ని తెలియజేసింది, ఒకళ్ళని ఒక్కొక్కళ్ళు ఎంత మనకి ఇదిగా గౌరవించుకుంటున్నారు అనే అంశంలో చాలా బాగుంది. దాంట్లో మనం వేరే అభిప్రాయానికి తావులేదు. కానీ ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఆలోచిస్తే మాత్రం ఇంత పెద్ద సభ జరిగినప్పుడు నరేంద్ర మోదీ గారు ఏమి ఇచ్చారు అంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అన్నట్టు అనిపించింది నాకు. ఇది కొంచెం పెద్ద మాట అనుకో, పేషెంట్ డైడ్, ఆపరేషన్, ఇది కొంచెం పెద్ద మాటలాగా అనిపిస్తుంది. కానీ నేను కొంచెం దాన్ని లైటర్ వేలో తీసుకోండి అంటున్నా. లైటర్ వేలో తీసుకుంటే దాన్ని ఎట్లా నేను పోలుస్తున్నానంటే సభ సూపర్ సక్సెస్ అయింది. సభ నిర్వహణ, వాళ్ళు అనుకున్న కార్యక్రమం అనుకున్నట్టు చాలా చక్కగా డెలివర్ చేయగలిగారు. కానీ ఆంధ్రప్రదేశ్కి ఏం వనగురింది సార్? మీరు ఒక మిత్రుడి ఇంటికి మీరు వెళుతున్నారు అనుకోండి, మీరు ఒట్టి చేతులతో వెళ్ళరు కదా, ఏదో పండో ఫలమో తీసుకెళ్తారా, స్వీటో హాటో తీసుకుపోతారు. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు ఏం చేశారు సార్? ఇది పెద్ద ప్రాబ్లమేటిక్ అనమాట ఈ సబ్జెక్టు. ఇది నేను ఇంతకు ముందు కూడా 2-3 సందర్భాల్లో నేను ఉటంకించాను, కొన్ని ఛానళ్లలో కూడా చెప్పాను. నరేంద్ర మోదీ గారు వస్తున్నప్పుడు మరి గతంలో వచ్చారు నరేంద్ర మోదీ గారు. 2015 సభ అక్టోబర్లో జరిగింది. నేను కూడా ఆ సభకు సాక్షిని, నేను ఆ సభలో ఉన్నా. ఆ సభలో ఆయన నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా. ఎందుకు అంటే 2014 ఎన్నికల ముందు ఆ ఏడుకొండల వెంకన్న సాక్షిగా ఆయన పాదాల చెంత ఆయన ఏం ప్రకటించాడు? ఈ అమరావతిని, అంటే అప్పటికి అమరావతి పేరు పెట్టల, అమరావతి అని చెప్పల, ఈ రాష్ట్రానికి క్యాపిటల్ లేదు, రాజధానిని ఢిల్లీకి మించిన రాజధానిని నిర్మించుకుందాం, దానికి నేను మీ వెంటుంటా, మీకు ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీకు సహకరిస్తుంది అని చెప్పాడు ఆయన. ఢిల్లీని మించిన రాజధాని కాదు కదా, 10 ఏళ్ళు అయితే ఇవాళకి రాజధాని అనేదానికి అడ్రస్ లేదు. ఎందుకు అడ్రస్ లేదంటున్నానంటే, ఇవాళ మీరు అమరావతిలో ఎవరో మీ మిత్రుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఉత్తరమో ఏదో పంపించాలనుకోండి, మీరు అమరావతి అని రాస్తే చెల్లుబాటు అవుతుందా? అవ్వదు. మీరేమని రాయాలి? మంగళగిరి రాయాలి, తుళ్ళూరు రాయాలి, తుళ్ళూరు గుంటూరు జిల్లా రాయాలి. అమరావతి ఎక్కడుంది? నీకు గెజిట్ లో చేర్చలేకపోయాం కదా. చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్ అయింది. ఫస్ట్ 5 ఇయర్స్ ఉన్నప్పుడు చెయ్యాల్సింది చెయ్యలేదు. నెక్స్ట్ 5 ఇయర్స్ అరాచక పాలన, నాశనం చేశారు. చెయ్యడం పక్కన పెట్టి నాశనం చేశారు. అనేక మంది ఉసురు తగిలింది. నేను అంటున్నా, లిటరలీ అంటున్నా. ఎందుకంటే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు అనేక మంది, సరే మనం అంటే జర్నలిస్టులు మనం ఏమి సంపాదించుకోకపోవచ్చు, మనం ఏదో నిజాయితీగా పనిచేస్తాం కాబట్టి మనం 100 గజాలు లేకపోతే ఎకరాలు కొనే శక్తి మన దగ్గర లేకపోవచ్చు. చాలా మంది ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ రంగంలో ఉండొచ్చు, డాక్టర్లుగా ఉండొచ్చు. చాలా మంది మీతో పాటు నాతో పాటు హైదరాబాద్ వచ్చిన వాళ్ళు 20 ఏళ్లుగా 25 ఏళ్లుగా వాళ్ళు ఆ రంగంలో విశేషమైన ప్రతిభా పాఠవాలు చూపించి ఆ వ్యాపారాల్లో వాళ్ళు డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఇవాళ మీకు టీవీ ఛానళ్లలో కనిపించే అనేక మంది డెంటల్ హాస్పిటల్లో డాక్టర్లు కావచ్చు, హెల్త్ ప్రోగ్రాంలో వచ్చే డాక్టర్లు కావచ్చు, అలాగే విద్యా సంస్థల అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు. ఈ ఛానళ్లలో మధ్యాహ్నం 3:30 గంటలకి 3 గంటలకు 3:30 గంటలకు ప్రతి ఛానల్లో వస్తూ ఉంటాయి. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అమరావతిలో ల్యాండ్ కొన్నారు. నేను చూశాను. చాలా మంది ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నారంటే, ఎస్ మీరు ఇక్కడ ఉన్నారు ఏంటండి అంటే, నేను అక్కడ నా జాబ్ పర్పస్ ఉన్నా. నేను వాళ్ళందరూ వచ్చి అక్కడ భూములు కొన్నారు. ఎకరం 2 కోట్ల నుంచి, నాకు తెలిసినప్పుడు ఎకరం 20 లక్షలండి. అక్కడ కొన్ని చోట్ల 5 లక్షలే.
ఎకరం 5 లక్షల నుంచి 20 లక్షలు 25 లక్షల వరకు ఉన్నది. అది అమాంతం అలా పెరిగింది. 50 లక్షలు ఉన్నప్పుడు కొన్నోడున్నాడు, 2 కోట్ల 3 కోట్లకు కూడా కొన్నోడున్నాడు. చివరికి వీళ్ళందరి ఆస్తి 25%కి లిటరలీ పడిపోయింది. ₹1 పెట్టుకొని ఉంటే 25 లక్షలకు కూడా వాడి భూమిని కొనేవాడు లేకుండా పోయాడు గత 2019 నుంచి 24 మధ్య కాలంలో. అంటే నేను ఇంత కష్టపడి, ఇప్పుడు మీరు నేను అనుకుందామండి, ₹1 జీవన పర్యంతం మనం కష్టపడి ₹1 సంపాదించాము. ఈ హైదరాబాద్ లో మనం చూస్తే ఆ షాద్నగర్ లో ఎక్కడో కొనుక్కోవాలా, ఎందుకంటే మనకి దగ్గరలో రావట్లే. ఈ డబ్బులు పెట్టి మనము ఎక్కడ కొందామంటే ఓహో మనం అక్కడ కొందాం అని చెప్పేసి మనం అమరావతికి వెళ్ళి రేపు హైదరాబాద్ లాగా చంద్రబాబు నాయుడు గారు హయాంలో హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయింది అది కూడా అట్లా డెవలప్ అయిద్దని అక్కడ తీసుకెళ్లి మనం డబ్బులు పెడతాం. డబ్బులు పెడితే ఒక్కసారికి 25 లక్షలు పడిపోయింది అనుకోండి మీ సొమ్ము. 75 లక్షలు మీ శ్రమ అండి, కష్టంతో తిని తినక నీ బిడ్డలకు పెట్టుకోకుండా నీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆడుకున్నావు. ఈ 75 లక్షలు ఎక్కడ పోయినట్టు? జగన్మోహన్ రెడ్డి అనే ఒక అరాచకవాది మీ 75 లక్షలు తినేశాడు. అంతే కదా. ప్రత్యక్షంగా ఆయన చిందకపోయి ఉండొచ్చు ఆ 75 లక్షలు. ఆయన చేసిన నిర్వాహకం వల్ల 75 లక్షలు గాల్లో కలిసిపోయింది. అనేక మంది మనకు కనపడే వాళ్ళ రైతులు మాత్రమేనండి. రైతులు ఏదో ఉద్యమం చేస్తే వాళ్ళు ఫేక్ రైతులని, వాళ్ళు కూడా ఉద్యమం చేయకపోతే మీరు నేను చేస్తామా? చేయలేం. మనం కొనుక్కొని ఉన్నాం అనుకోండి, మనకు ఉద్యోగం చేసుకుంటామా, ఉద్యమం చేస్తామా? సో వాళ్ళనే చేస్తున్నారు కదా. సో దాని మీద పెద్ద ఫేక్ ఉద్యమాలు అని ఇవన్నీ. అరే మీ నిరసన ఇంతమంది కొన్నారు కదా, వాళ్ళ డబ్బులన్నీ ఎట్లా పోయినాయి? ప్రభుత్వం చెబితే కొన్నాం కదా, తెలుగుదేశం పార్టీ చెబితే కొన్నామా? నమ్మకంతో కొన్నారు. చంద్రబాబు నమ్మకం పక్కన పెట్టండి సార్, ప్రభుత్వం సార్, గవర్నమెంట్ డెసిషన్ సార్ అది. ఇది చంద్రబాబు నాయుడు కోసమో జగన్ కోసమో కొన్నది కాదు, అది గవర్నమెంట్ డెసిషన్. ఆ గవర్నమెంట్ నిర్ణయాన్ని పక్కగా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ దాన్ని కంటిన్యూ చేయాలి. హైదరాబాద్ లో చేయలేదా జగన్? రాజశేఖర రెడ్డి గారు చేయలేదా? కంటిన్యూ చేయకుండా నువ్వు ఆ రకంగా నాశనం చేస్తే రోడ్డును పడ్డారు సార్ అనేక మంది. ఊరికే పోదు సార్, వాళ్ళ ఊసురు ఊరికే పోదు. అందుకే 11 ఇవాళ నేను చెప్తున్నాను కదా, నేను దీని కళ్ళారా చూస్తే చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు సార్. ఇంత దౌర్భాగ్యం. అదేమంటే వాళ్ళు కొలేటరల్ డ్యామేజ్ అంటారు. అరే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుని కొట్టాలంటే చాలా కింద చాలా మంది పోవచ్చు. అదే బాధ్యత, అది వాళ్ళ వైసీపీ వాళ్ళు మాట్లాడేది. ఆ రకంగా ఎందుకు చెప్తున్నానంటే లోపలికి వెళ్ళి ఇంక లోతుకి వెళ్ళి ఎందుకు చెప్పారంటే సార్ ఈ అంశాలని. సో ఆ రకంగా అమరావతి ఆ రోజు అంత సఫర్ అయినారు సార్. అలాంటి అమరావతిని మళ్ళీ ఇవాళ పునర్నిర్మించుకోవాల్సి వచ్చింది. పునర్నిర్మించుకోవాల్సి వస్తే ఆ రోజు 2015 అక్టోబర్లో ఎన్నో ఆశలు ఆకాంక్షలు నాలాంటి అనేక మంది, నేను హృదయంతో ఫీల్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నా. ఇక్కడ హైదరాబాద్ చిన్నప్పటి నుంచి హైదరాబాద్ నా రాజధాని అని మనం భావించాం. అంటే మీ ప్రాంతం మీద నాకు తెలియదు, కానీ నేనైతే ఒక ఆంధ్ర ప్రాంతీయుడిగా చిన్నప్పటి నుంచి హైదరాబాద్ రాజధాని అని. హైదరాబాద్ నుంచి ఇప్పుడు నాకు ఒక ఇద్దరు మేనత్తలు ఉన్నారు సార్. ఒక మేనత్త ఏపీలో ఉంటారు, ఒక మేనత్త హైదరాబాద్ లో ఉంటారు. హైదరాబాద్ నుంచి ఒక మేనత్త వస్తుంటే మా హైదరాబాద్ అత్త వస్తుందని గర్వంగా చెప్పుకునే వాళ్ళం. ఏపీ అత్త కంటే ప్రాంతం, దాని ఎఫెక్ట్, దాని ఇంపాక్ట్, దాని బ్రాండ్ వాల్యూ, ఇవన్నీ అంటున్నా నేను. సో అట్లాంటి స్థితి నుంచి హైదరాబాద్ మంది కాకుండా పోయిందని బాధ ఉంటుంది. మంది కాకుండా పోయింది, పైగా మనం మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్కు వచ్చి తినక కష్టపడి రోజుకు 2 ఉద్యోగాలు చేసి అక్కడి నుంచి డెవలప్ అయింది. ఈ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు అనేక మందితోటి మాటలు అనిపించుకున్నాం. అదే సమయంలో ఈ హైదరాబాద్ అనే ఒక ప్రైడ్ కూడా కోల్పోయాం. ఇప్పుడు అమరావతి వచ్చింది కదా, అందరం గర్వంతో మన అమరావతి మన రాజధాని వచ్చిందని వెళ్లాల్సి వచ్చింది. చివరికి అలాంటి వాళ్లలో 90% మంది మళ్ళీ నాలాగే హైదరాబాద్ వచ్చేసారు. ఒక మాట అన్నా అనిపించుకున్నా పర్వాలేదు, హైదరాబాద్ అనేది అందరికీ హక్కుని చేర్చుకుంటది. అమరావతిని నమ్ముకొని వెళ్ళి చాలా దెబ్బతిన్నాం అనుకుని అందరు వచ్చేసారు. ఇవాళ మళ్ళీ అలాంటి వాళ్ళందరిలో ఒక ఆశలు చిగురింప చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ఆ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అంటే నరేంద్ర మోదీ కూడా బాధ్యుడే అందులో. గతంలో 2015లో సభ జరిగినప్పుడు ఆ సభ సాక్షిగా నరేంద్ర మోదీ గారు చాలా పెద్ద వరం ప్రకటిస్తాడు అని భావించాము, కానీ మట్టి ముఖాన కొట్టిల్లాడు. స్టేటస్ ఆ ప్యాకేజ్ అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్, స్టేటస్ ఆ ప్యాకేజ్ విషయంలో కన్ఫ్యూజన్. నేను 3 years పట్టింది, దాని జోలికి వెళ్ళట్లేదు సార్. స్టేటస్ ఇస్తారా ప్యాకేజ్ ఇస్తారా పక్కన పెడితే, అమరావతికి సంబంధించి నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు ఒక పెద్ద ప్రకటన చేయవలసి ఉన్నది, చేయలేదు. నేనదే చెప్పాను, మీ ఇంటికి వస్తున్నా నేను, ఏదో పండో పొలమో తెస్తా కదా, సో ఒక గెస్చర్
ఆయన ఏం తెచ్చారు? మట్టి నీళ్లు తెచ్చారు. చాలా హర్ట్ అయింది సమాజం. సో ఆ తర్వాత ఇప్పుడు వచ్చారు మళ్ళీ పునర్నిర్మాణం అన్నారు. దాదాపు 1,00,000 కోట్ల దాకా ఇప్పుడు వస్తుంది కదా. దాదాపుగా ఇప్పుడు అంటే లాస్ట్ టైం ఒక 15,000 కోట్ల రూపాయల పనులు జరిగినాయి. జరిగితే అవన్నీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏం చేశారో కూడా చెప్పుకోవాలి మనం. 15,000 కోట్ల రూపాయల పనులు జరిగితే ఎవరు చేశారు? అది ఆంధ్రప్రదేశ్ ప్రతి పౌరుడిది సార్. అది ఆ 15,000 కోట్లలో నాకు సంబంధించిన భాగస్వామ్యం కూడా ఉంటది. ఎందుకంటే నేను కట్టే పన్నులు కావచ్చు, రకరకాలు కావచ్చు, నా భాగస్వామ్యం కూడా ఉంది అందులో. సో ఆ సొమ్ముని ఎవడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇల్లు కట్టుకుంటారు సార్. ఇల్లు కట్టుకొని పునాదులు వేస్తారు, పైకి ఇట్లా చువ్వలు పైకి ఉంటాయి. అయిన తర్వాత దాన్ని సడన్ గా ఆపేసి 5 ఏళ్ల పాటు గాలికి వదిలేస్తే ఏమో తుప్పు పట్టిపోదా సార్. సో అతను డబ్బులు అనుకుంటా ఏమనుకుంటా, అర్రే నా డబ్బులు ఇంత డబ్బులు పోతుంది, పునాదులు ఇంత పోసాం కదా. 15,000 కోట్లు భూమిలో పోసేశారు సార్. పునాదులు ఎంత పెద్ద బిల్డింగ్లు పునాదులు ఎంత కావాలి? సో అంత పోసారు. 5 సంవత్సరాల్లో మొత్తం తుప్పు పట్టిపోయి అట్లా చేసేసారు. దానికి కారణం ఎవరు? ఆయన. అదే ఆయన సొమ్ము అయితే చేస్తాడు, అది ప్రజల సొమ్ము కాబట్టి మనకేం కక్ష తీర్చుకున్నాడు. సో దాని పక్కన పెడితే ఇవాళ 15,000 కోట్లు అయితే ఇవాళ 48,000 కోట్ల సంథింగ్ అనమాట. సబ్జెక్టు కరెక్షన్. ఒక 50,000 కోట్ల పనులకి ఇవాళ శంకుస్థాపన చేశారు. మొత్తం కలిపి ఒక 70 కోట్లు 80 కోట్ల రూపాయల వరకు 80,000 కోట్ల రూపాయల వరకు రాజధానికి అయ్యారు. లంసంగా మనం తీసుకుంటే తర్వాత 1,00,000 కోట్ల రాజధాని అండి. సో దీంట్లో నరేంద్ర మోదీ గారు కనీసం ఒక 25,000 కోట్లు 40,000 కోట్లు 50,000 కోట్లు మీకు ఇస్తున్నాము అని ఒక ప్రకటన చేస్తాడేమో అని ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు కూడా చేయలేదు. మీరు మనందరం కష్టపడి ఎన్ని మాటలన్నీ కూడా అందరికి అవసరం. ఎవరికి అవసరం అండి? ఒక కన్స్ట్రక్టివ్ ప్రకటన కావాలి. ఆ ప్రకటన చేయటంలో నరేంద్ర మోదీ గారు ఫెయిల్ అయిపోయారు. ఆయన చేయలేదు. అది ఆయన చేయకపోవడం వల్ల ఇది కూటమికి కూడా ఒక రకంగా ఇది విజయం అయితే కాదు. సభ నిర్వహణ అనేది ఓకే, కానీ అసలు సిసలు ఒక 50,000 కోట్లు లేదండి. ఆల్రెడీ ఇచ్చిందండి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు ఇచ్చి 15,000 కోట్లు అప్పిచ్చారు. మరో 11,000 కోట్లేమో హట్కో నుంచి రుణం అన్నారు. రుణాలే కదా. ఆ రుణాలు మళ్ళీ ఆ రాష్ట్ర పౌరులే తీర్చాల్సిన అవసరం ఉంది కదా, రుణాలు అవన్నీ. సో అలా రుణాలు కాకుండా మీరు సహాయంగా ఏమన్నా చేస్తున్నారా అనేది. ఇది కనీసం ఒక 10,000 కోట్లు చేసున్నా గొప్పగా చెప్పుకునే వాళ్ళం. సో అవి చేయకపోవటం అనేది కొంచెం బాధాకరం. ఇవాళ కూడా మన రాష్ట్రానికి ఏమైనా ఇచ్చారా అంటే అమరావతికి ఏమి ఇవ్వలేదు. ఏదో 8,000 కోట్లకు సంబంధించిన రహదారుల ప్రాజెక్టులు అవన్నీ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెన్నై వెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ మీదకి వెళ్ళాలి, పెద్ద రహదారి ఉంటే తొందరగా వెళ్తారు కదా. సహజంగా మనం కేవలం ఆంధ్రప్రదేశ్ కోసమే చేస్తున్నారా? నేషనల్ హైవేస్ నేషన్ దృష్టిలో పెట్టుకొని చేస్తారు. అవన్నీ రాష్ట్ర కోటాలు వేయాల్సిన అవసరం కూడా లేదు నన్ను అడిగితే. సో నేనేమంటానంటే కనీసం ఒక 10,000 కోట్లు 25,000 కోట్లు ప్రకటించి ఉంటే చాలా గొప్పగా ఉండేది. కానీ కరెక్టే ఎన్నికలు వచ్చినప్పుడు బీహార్కి 1,00,000 కోట్ల ప్యాకేజ్ ప్రకటించలేదా నరేంద్ర మోదీ గారు? ఎక్కడ ఎన్నికలు వచ్చినా అక్కడికి వెళ్ళేసి ఆ రాష్ట్రంలో పాగా వేయటానికి చేస్తారు కదా. అట్లాంటిది ఇది కూడా మీరు ఇవాళ ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో ఉంది అంటే దానికి కారణం కూడా రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఆంధ్రప్రదేశే అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన నితీష్ కుమార్ ఏ క్షణంలోనైనా మద్దతు ఉపసంహరించుకుంటాడు. కానీ ఆంధ్రప్రదేశ్ లో కొంత నమ్మకమైన ప్రభుత్వం ఉంది కదా. సో వాళ్ళ భయం కూడా అదే అనమాట. వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా అదే. సో నితీష్ పోయినా గానీ ఏపీ ఉంటది కాబట్టి మన సేఫే. సో ఈ 2 ప్రభుత్వాలు, ఈ 2 రాష్ట్రాల మీద ఆధారపడి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు విత్ డ్రా చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఉండదు. సో ఆ విషయం ఏపీ బీహార్. సో అటువంటిప్పుడు ఏపీ మీద మీకు ఆ ప్రేమ ఉండాలి కదా అంటా నేను. అది లేకపోవటం కొంచెం బాధ కలిగించింది. అఫ్ కోర్స్ చెప్పకుండా ఏమన్నా చేస్తారేమో ఎక్స్పెక్ట్ చేయాలి. ఈవెన్ దో మీకు ఆ రుణాలు పుట్టాలన్నా కానీ కేంద్ర ప్రభుత్వమే మద్దతు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉండాలి, అప్పుడే ఆ రుణాలు వస్తాయి. ఆ రుణాలు వచ్చినాయి. సో అది కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో వచ్చినాయి, రుణాలుగా వచ్చినాయి. మీరేమైనా సహాయం చేస్తారా అనేది అందులో ఈ ప్రభుత్వాలు విఫలమైన, కూటమి ప్రభుత్వం అందులో విఫలమైంది అనుకుంటున్నా. బహుశా రాబోయే రోజుల్లో దీన్ని మనం ఒక సద్విమర్శ చేస్తున్నాం సార్. ఇందులో కువిమర్శలు చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పత్రిక ఉదయం లేస్తే ఈ అంశాల మీద మాట్లాడుతున్నారు. వాళ్ళకి అసలు మాట్లాడే అర్హత ఎక్కడుంది సార్?
ఒక రాష్ట్రాన్ని సంకనాకించేసి ఒక అమరావతిని నాశనం చేసి 15,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తులకి ఇవాళ మాట్లాడే హక్కు లేదు. ఇవాళ మాట్లాడే హక్కు ఎవరికి ఉందంటే మీకుంది, నాకుంది, మనలాంటి వాళ్ళకు ఉంది. నిజాయితీగా మనం ఈ రాష్ట్రం కోసం పోరాడుతున్నాం కాబట్టి మనలాంటి వాళ్ళకు ఉంది, కానీ వాళ్ళకి లేనే లేదు హక్కు. వాళ్ళు మాట్లాడద్దు, వాళ్ళు మాట్లాడితే విలువ కూడా ఉండదు. వాళ్ళు మాట్లాడితే సబ్జెక్ట్ డైవర్షన్ అయితే డివేట్ అయింది. అందుకే నేనేమంటున్నా, నేను సద్విమర్శ చేస్తున్నా. నా విమర్శలో వాస్తవం ఉంది. ఈ వాస్తవాన్ని చూసుకొని ఇవాళ కాకపోతే రేపైనా కానీ 10,000 గ్రాంట్గా తెచ్చుకున్నాం, ఒక 25,000 గ్రాంట్గా తెచ్చుకున్నాం, ఏదో ప్రభుత్వం నుంచి ఏదైనా తెచ్చుకొని మీరు ప్రజలకి చెప్పండి. మీ మీద ఆధారపడి వాళ్ళ ప్రభుత్వం కూడా పైన ఉంది కాబట్టి మేము ఇది తెచ్చామని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం గట్టిగా చెయ్యండి అనేది నా సవినయంగా నేను చేస్తున్న ఒక విన్నపం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది అండి సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఏదైతే అమరావతి సంబంధించినటువంటి పునర్నిర్మాణ కార్యక్రమంలో జరిగినటువంటి స్పీచ్ అయితేనేంటి, వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే, ఏమి కోరుకుంటున్నారు అనేది ఇది కిరణ్ గారి వాయిస్ కాదు, వాయిస్ ఆఫ్ ఆంధ్ర అని చెప్పొచ్చు. చాలా చక్కగా తన యొక్క ఫీలింగ్ని ఒక ఆంధ్ర పౌరుడిగా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ సార్. ఇంకో విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసి ఉండండి CJ TV.